గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లాటరీ సిస్టంలో కూడా ఎవరు పడితే వాళ్ళకి వచ్చేస్తుంది. H1B వీసా తీసుకుని వెళ్తున్నారు, అక్కడ గ్రీన్ కార్డ్ వస్తుంది, అక్కడ PR తీసుకుంటున్నారు, అక్కడే సెటిల్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా ఉండేది, ఒక పీర్ గ్రూప్లో ఉండేది, చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఒక్కసారి అన్నీ షాటర్ అయిపోయాయా, ప్రతి డ్రీమ్ క్లోజ్ అయిపోయిందా అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఎందుకని మనం H1B కాకపోతే అదర్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి, అమెరికా కాకపోతే వేరే కంట్రీస్ ఉన్నాయి, అమెరికా వద్దనుకుంటే మనమే డెవలప్ అవ్వచ్చు, ఇలా అనుకుంటప్పుడు నిజంగా సాటిస్ఫైయింగ్గా ఉన్నాయంటారా వస్తున్నటువంటి ఫలితాలు కావచ్చు, ఆలోచనలు, ఐడియాలు? అమెరికన్ డ్రీమ్ అని మనం చెప్పుకుంటాం ఎప్పుడు, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో, తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. ఇది మీకు మా దగ్గర కనిపించదు. కేరళలో నర్సెస్కి చాలా డిమాండ్ ఉంది అబ్రాడ్. తీసుకెళ్తారు వాళ్ళు, మీరు అప్లై చేయాల్సింది అంతే. 3 years ఎక్స్పీరియన్స్ కాగానే ఏదైనా దానికోసం అపోలోలో అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇక్కడ వచ్చి AIG లాంటి హాస్పిటల్ పనిచేసి వాళ్ళు వెళ్ళిపోతారు 3 years తర్వాత. లేకుంటే గల్ఫ్లో వెళ్ళి పనిచేస్తారు, జీతాలు చాలా హెవీ అక్కడ. కానీ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ H1Bని అబ్యూస్ చేసుకున్నారు, మిస్యూజ్ చేసుకున్నారు. మీరు మీకు ఏ ప్రొవిజన్ ఇచ్చినా కానీ దాన్ని యూజ్ చేసుకోండి, మిస్యూజ్ చేయకండి. మన భారతీయుల మీద అన్నిటికంటే పెద్ద కంప్లైంట్ ఇది, దట్ ఇఫ్ వీ గివెన్ అ ఛాన్స్ వీ విల్ మిస్యూజ్ ఇట్. అందరని చెప్పట్లేదు, మోస్ట్లీ. ఇది H1B మొదలైంది మనందరూ, ఐ థింక్ ఇట్ వాస్ ప్రెసిడెంట్ బుష్ టైంలో అనుకుంటాను, 1990లో ఇట్ స్టార్టెడ్ దిస్ ప్రాసెస్. ఎందుకంటే అమెరికా దగ్గర స్కిల్ వర్క్ ఫోర్స్ లేకుంటే, అప్పుడు ఐ థింక్ అమెరికన్ సైన్స్ ఫౌండేషన్ అనుకుంటే వాళ్ళకి సర్వే చేస్తే 165,000 మంది షార్టేజ్ ఉంది స్కిల్డ్ వర్క్ ఫోర్స్లో. వెరస్ టుడే వైల్ డ్రైవింగ్ హియర్ ఐ వాజ్ లిజనింగ్ టు అ పాడ్కాస్ట్, ఐ థింక్ CBS న్యూస్లో చూశాను. అమెరికాలో ఉన్న యంగ్స్టర్స్కి సైన్స్, స్టెమ్ మనందరికీ తెలుసు కదా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ చేసిన సబ్జెక్ట్లో PhD దాకా చేసిన వాళ్ళకి ఉద్యోగం లేదు అమెరికాలో. మనం ఏం చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం శాలరీ అమెరికాలో $1,00,000 అనుకుందాం పర్ ఇయర్. వీఆర్ అమెరికన్ వర్కర్కి నాకు 1,40,000 కావాలంటాడు, 1,20,000 కావాలంటాడు. హీ ఎక్స్పెక్ట్స్ అ స్లైట్లీ హయ్యర్ శాలరీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అక్కడ, మనందరికి తెలిసింది. అదే టైంలో ఇండియన్ చేసి ఏమంటున్నాడు, H1Bకి వచ్చినాడు, నేను 55లో కూడా పనిచేస్తా అంటాను. యూఆర్ బీటింగ్ ద సిస్టమ్. వాళ్ళని కూడా తప్పట్లేము, ఎందుకంటే ఇప్పుడు మీరు టాప్ 10 కంపెనీస్ 2025, ఎందుకంటే ఇయర్ వీసా అయిపోయింది, అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు కూడా వీసా ఉందని. లేదు, నెక్స్ట్ February 2026 నుంచి స్టార్ట్ అవుతుంది వీసా వాళ్ళు. దానికే ఈ ఫీజు వస్తుంది. ఇప్పుడు దాకా ఇంకేం రాదు. ఇప్పుడు ఈ 1 lakh ఈజ్ నాట్ కమింగ్ ఇన్ టు ఫోర్స్ నౌ. ఎగ్జిస్టింగ్ వీసా హోల్డర్స్ దే కెన్ క్యారీ ఆన్ లైక్ దట్. కొత్త అప్లై చేస్తున్న వాళ్ళకే వస్తుంది అనమాట. దాంట్లో 2-3 మార్పులు వస్తున్నాయి. మనం రోజుకొక న్యూస్ వింటున్నా, కానీ ఇప్పుడున్న లేటెస్ట్ న్యూస్ యాజ్ వీ స్పీక్, దిస్ ఇస్ ద న్యూస్ దట్ లాటరీ సిస్టమ్ తీసేస్తున్నారు. దే విల్ నౌ గో బ్యాక్ టు హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్కి. ఇప్పుడు దాకా ఏమైందంటే టాప్ 10 కంపెనీస్లో ఒక్కటే ఇండియన్ కంపెనీ ఉంది, TCS at number 3. అదర్వైజ్ ఇట్స్ అమెజాన్, గూగుల్, మెటా, ఈవెన్ అక్కడ రీటైల్ వాళ్ళ అవుట్లెట్స్ కూడా వాళ్ళు ఒక కంపెనీ దాంట్లో ఉందన్నమాట. సో ఆలోచించండి, యూఆర్ టేకింగ్ H1B మీద. యూ వోంట్ బిలీవ్, H1B డాక్టర్లకు కూడా ఉంటుంది. దాంట్లో 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు H1B మీద, ప్రొఫెసర్స్ని తీసుకెళ్తారు. సో మన దగ్గర మిస్కన్సెప్షన్ ఏమంటే H1B అనగానే IT ప్రొఫెషనల్స్ అనుకుంటారు. కాదు. సో వీళ్ళేం చేశారంటే యూఎస్లో అరౌండ్ 2000 అనుకుంటాను ఈ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే హెల్త్ కేర్ సెక్టర్లో వీళ్ళతో క్లబ్ చేయకండి, ఎందుకంటే దీనికి ఒక లిమిట్ ఉంటుంది H1Bకి. మాకు లిమిట్ ఉండకూడదు. ఒకటి, మా జీతం చాలా ఎక్కువ. యాజ్ అ ప్రొఫెసర్ ఇన్ US మీకు చాలా హెవీ శాలరీ ఉంటుంది. ఈవెన్ ద హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కూడా, నర్సులు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు. వీలే చేస్తే సపరేట్ చేసేసారు ఆ కోటని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, 1,00,000 వీసాలు ఇష్యూ చేస్తున్నారు ఈ సంవత్సరం US. ఐమ్ జస్ట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో దాంట్లో వీళ్ళు రారు. ఎడ్యుకేషనల్ ఇస్ అవుట్, హెల్త్ కేర్ ఇస్ అవుట్, ఈవెన్ ప్రీస్ట్, కేరళ నుంచి ప్రీస్ట్ని తీసుకెళ్తారు. అక్కడ మనం ఏం చెప్తారు, అక్కడ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ దాని నుంచి, లేటీ నుంచి, వాళ్ళు చర్చ్ నుంచి చదువుకున్న వాళ్ళని యూఎస్కి తీసుకెళ్తారు. ఎందుకంటే యూఎస్లో ప్రీస్ట్లు చాలా తక్కువ పడ్డారు ఇప్పుడు. నాట్ మెనీ పీపుల్, ఈవెన్ యూరోప్ కూడా సేమ్ ప్రాబ్లం. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు US. సో ఈ 1,00,000 వీసాలకి అనుకుంటాం మనం, ఒక లిమిట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. లాటరీ సిస్టమ్ పెట్టారు. అంటే ఎవరికి లాటరీ వస్తే వాడు సపోజ్ 5,00,000 మంది అప్లై చేస్తే దాంట్లో 1,00,000 మందికి వస్తుందంటే ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ఏ కంపారిజన్ ఫిగర్. లాటరీ అంటే ఏమైపోతుందంటే స్కిల్డ్ మనిషి కాదు లాటరీ ఒకసారి వచ్చేది, అన్స్కిల్డ్ రోడ్ కూడా వచ్చి. అన్స్కిల్డ్ అంటే ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత H1Bనే మీరు మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కంపెనీలు చేస్తున్న తప్పు, ఇండివిజువల్స్ కాదు. బికాజ్ H1B
కంపెనీలు అప్లై చేస్తారు, కానీ ఇండివిజువల్స్కి వస్తుంది, వాళ్ళ పేరు మీద ఉంటుంది. రేపు వీడు అక్కడ వెళ్ళిన తర్వాత మార్చుకోవచ్చు, ఇంకో కంపెనీకి వెళ్ళిపోవచ్చు. అది చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అమెరికన్స్ని ఏం చేశారు, వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, మీరు ఒక పెటిషన్ పెడుతున్నప్పుడు దీనికి యు ఆర్ ఆర్గ్యూయింగ్ అ కేస్, అమెరికన్ ఎంప్లాయీని నేను రీప్లేస్ చేయబోయే ఎంప్లాయీకి ఆ స్కిల్ లేదు, దానికోసం నన్ను తీసుకుంటున్నారని చెప్పి ద కంపెనీ హ్యాస్ టు ఆర్గ్యూ అనమాట. కానీ కంపెనీస్ ఏం చేస్తున్నారు, నేను వాడికి ఎందుకు $1,00,000 ఇవ్వాలి, లేకుండా $140,000 ఎందుకు ఇవ్వాలి, నాకు $60,000 పనిచేసేట ఇండియన్ దొరికాడు, వాన్ వేసేద్దామని, పని తీసుకుందామని చెప్పి. ఇట్ ఇస్ అ ప్యూర్ కమర్షియల్ డెసిషన్. చూడండి, ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క అమెరికన్ ఐటీ కంపెనీ, మన హెల్త్ కేర్ వాళ్ళని పక్కన పెడదాం, అంత ఈవెన్ రీటైల్ వాళ్ళని పక్కన పెడతాం, కానీ వాట్ అబౌట్ ద ఐటీ కంపెనీస్ ఒక్కరు కూడా కాదు మీరు చేసిన తప్పని ట్రంప్ని అనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఒక వారం ముందు ట్రంప్ ఒక మీటింగ్ పెట్టాడు వైట్ హౌస్లో వీళ్ళతో, ఆల్ ద ఐటీ హెడ్స్. ఈవెన్ ద అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాళ్ళ కామర్స్ సెక్రటరీ పక్కన నిలబడి అన్నారు, ఆల్ ద ఐటీ కంపెనీస్ ఆర్ ఆన్ బోర్డ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ దిస్. ఆలోచించారు, వాళ్ళందరూ హ్యాపీ ఉన్నారంట. అంటే భారతీయులు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు వచ్చారు, కానీ ఇప్పుడు పంపిస్తే మాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వెన్ ద వీసాస్ కిక్ ఇన్ ఫర్ ద న్యూ ఇయర్, ఒకటి ప్యూర్ స్కిల్డ్, హైలీ స్కిల్డ్ ఇండియన్ వర్కర్స్ని తీసుకుంటారు. ఎందుకంటే మీకు $1,00,000 అంటే 88 లక్షలు అనుకోండి, ఓవర్ అండ్ అబౌవ్ శాలరీ 88 లక్షలు కట్టాల్సి వస్తుంది యూఎస్ గవర్నమెంట్కి. మీరు కట్టేటప్పుడు ఆ ఎంప్లాయీకి యూఎస్లో ఉండి పని చేయడానికి అంత స్కిల్ కావాలని చెప్పి మీరు అక్కడ పెట్టుకుంటున్నారు. కానీ కోవిడ్ తర్వాత లోకం మారిపోయింది. దీనికన్నా ముందు ఆఫ్ షోరింగ్ అని మాట్లాడుతుండే మనం, ఆఫ్ షోరింగ్ జాబ్స్, ఆన్ సైట్ ఆఫ్ సైట్ ఒక వర్డ్ యూజ్ చేస్తుండే. ఆన్ సైట్కి వెళ్ళేటోళ్ళు యూఎస్కి వెళ్ళి అక్కడ పని చేయాలి, ఆఫ్ సైట్ వాళ్ళు ఇక్కడ కూర్చొని పని చేస్తారు. కానీ కోవిడ్ తర్వాత లోకం అంతా మారిపోయింది కంప్లీట్గా. యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. పీపుల్ ఆర్ టుడే ట్రావెలింగ్ అండ్ వర్కింగ్. ఒక్కొక్క డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ వియట్నాం లాంటి, కంబోడియా లాంటి వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ డెస్టినేషన్కి వెళ్ళి నెల రోజులు ఎయిర్బిఎన్బి తీసుకొని అక్కడే ఉంటున్నారు అన్నమాట, పని చేస్తున్నారు అక్కడి నుంచి. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నౌ సడన్లీ ఈ కోవిడ్ తర్వాత యూఎస్ కంపెనీస్ కూడా తెలిసిపోయింది దట్ ఏదో ఒక రోజు H1B పోతుంది. వాళ్ళు స్లోలీ రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు H1Bని. మీరు చూడండి 2020 తర్వాత 25కి H1B ఈజ్ కమింగ్ డౌన్ ద డిమాండ్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, మన ప్రాబ్లం స్పెషల్ తెలుగు స్పీకింగ్ స్టేట్, నువ్వు యూఎస్కి వెళ్ళావా లేదా, నువ్వు యూఎస్కి వెళ్ళకపోతే నువ్వు యూజ్లెస్ ఫెలో. ఓకే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నువ్వు ఇంజనీరింగ్ చేసావు యూఎస్కి వెళ్ళలేదా, అయ్యా వెళ్ళలేదా కథ, ఏదో లోపం ఉంది, బెంగళూరులో పనిచేస్తున్నా, హైదరాబాద్లో పనిచేస్తున్నా, గురుగాలంలో పనిచేస్తున్నా. పెళ్ళికి కలిసినప్పుడు కూడా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే, మీ కూతురు ఎక్కడ ఉండండి, మీ కొడుకు ఎక్కడ ఉండండి, ఇదే క్వశ్చన్. ఆడక్కడ వెళ్ళి ఏం చేస్తాడు అది డిఫరెంట్ మ్యాటర్. మన దగ్గర ఉన్న లాస్ట్ స్టడీ కూడా యుఎస్ ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ స్టడీ, ఒక దాంట్లో వాళ్ళు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేశారు. దాంట్లో ఏం చెప్తున్నారు, 90% మంది మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ అదే కదా, చదవడానికి వెళ్తారు, మాస్టర్స్కి, ఎంఎస్ చేయడానికి. దే ఆర్ గోయింగ్ టు థర్డ్ రేట్ యూనివర్సిటీస్. మన సుహేల్ సేద్ కూడా చెప్పారు ఈ మాట, మనం ఐ థింక్ ఆన్ టైమ్స్ నౌ సమ్వేర్. 90% థర్డ్ రేట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. దాని పేరు కూడా ఎవరికి తెలియదు. You will hardly find any good students going to Cornell, MIT, University of Pennsylvania, అట్లాంటి టాప్ నాచ్ యూనివర్సిటీస్కి చాలా తక్కువ మంది వెళ్తారు. వేరస్ ఆల్ ఆఫ్ దమ్ గో టు థర్డ్ రేట్ యూనివర్సిటీ. వాళ్ళది ఏంటంటే ఒకసారి గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత ఓపీటీకి వెళ్తారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అదొక 2 సంవత్సరాలు ఉంటుంది. అదేంటి, అది కూడా మిస్యూజ్ చేసుకున్నారు. వై ఈజ్ దట్ ట్రైనింగ్ ప్రొవైడెడ్ అంటే, మీరు చదువుకున్న తర్వాత మీ స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి, మీరు ఏది చదువుకున్నారో దాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు కంపెనీలో పనిచేయడానికి. నాకు తెలిసిన వాళ్ళలో 2-3 ఫ్యామిలీ వాళ్ళ కూతురు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఓపీటీ కంపెనీలో పనిచేసి ఒక్క పైసా జీతం కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు భయపడుతున్నారు, మాకు ఓపీటీ వస్తే చాలు, మేము ఇక్కడే ఉండిపోతాం, లేకుంటే మమ్మల్ని రిటర్న్ పంపించేస్తారని చెప్పి వితౌట్ టేకింగ్ ఎనీ శాలరీ దే వర్కింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంత మిస్యూజ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు. లిటరల్లీ స్లేవరీ ఇది. పాత సిస్టంలో స్లేవరీ అంటారు, డబ్బులు ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా యూఎస్లో యు ఆర్ కీపింగ్ దమ్ ఆన్ వర్క్, ఓపీటీ అని చెప్పి పెట్టుకుంటున్నారు. మన వాళ్ళకేమో అక్కడ ఉంటే చాలు అనే ఒక ఫీల్, ఓపీటీ అయిపోతే నేను H1Bకి అప్లై చేస్తాను కదా అని చెప్పేసి. సో ఇది H1B వాజ్ సపోజ్ టు బి ఒక టెంపరీ మెజర్. ఇది పర్మనెంట్ యూఎస్లో హిస్టరీ నుంచి లేదు ఎక్కడ. జార్జ్ బుష్ 1990లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎక్కడో ఒక రోజు పోతుందని అందరికి తెలుసు. ఎందుకంటే యు ఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్. రేపు రోహింగ్యాలు వచ్చి, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి, రేపు ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ పనిచేయడం మొదలు పెడితే ఇక్కడ వాళ్ళు ఏమంటారండి, మన వాళ్ళు
అదే తిట్టడం మొదలు పెడతారు కదా, ఏంట్రా బయట వాళ్ళు వచ్చి మన ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి. ఆల్రెడీ మనం ఇంటర్స్టేటే కొట్టుకుంటున్నాం. ఒక టైంలో బాంబేలో బాలాసాబ్ ఠాకరే ఉన్నప్పుడు శివసేన వాజ్ ఆల్ పవర్ఫుల్. ముంబై ఇట్స్ మరాఠీస్ అంతే, బయట వాళ్ళు రావకూడదు ఇక్కడ అని చెప్పారు. మా ఉద్యోగం మీకు ఎందుకు అని. అంటే నేషనల్ లెవెల్ మీరు ఎక్స్పాండ్ చేసి చూస్తే చూడండి ఒకసారి, బీహారీ వాళ్ళు తమిళనాడులో పని చేయకూడదు, లేకుంటే కేరళ వాళ్ళు అక్కడ వెళ్ళకూడదు, ఇట్లా చెప్తే ఎక్కడ ఉండిపోతాం. సో మనం యూఎస్కి వెళ్ళేటప్పుడు వీ షుడ్ రెస్పెక్ట్ ద సిస్టమ్. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏమంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ కానివ్వండి, వాళ్ళ కామర్స్ సెక్రటరీ కానివ్వండి, వాళ్ళ ఎంటైర్ క్యాబినెట్ ఏమంటున్నారు అంటే మాకు స్కిల్డ్ వర్కర్స్ కావాలి, మాకు అన్స్కిల్డ్ వాళ్ళు వద్దు. అన్స్కిల్డ్ అంటే ఏదో ఇప్పుడు వచ్చి ఏదో కోర్స్ చేసి 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత నాకు H1B కావాలి. సారీ, కంపెనీ కూడా జస్టిఫై చేయాలి దట్ దిస్ ఫెలో ఇస్ సో గుడ్ దట్ వీల్ పే $1 lakh extra. కానీ కవిత గారు ఇప్పుడు ఏం అవబోతుందంటే స్లోలీ దోస్ వర్క్స్ విల్ మూవ్. ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తుంది ఆ వర్క్లన్నీ. అది కాకుండా మెక్సికోలో పెట్టుకుంటారు, లేకుంటే నియర్ షోర్ అంటారు దాన్ని, కెనడాలో పెట్టుకుంటారు. వీళ్ళు బిజినెస్ వీసా తీసుకుంటారు, నెలకు 2 సార్లు వచ్చి మీటింగ్ అటెండ్ చేసి వెళ్ళిపోతారు. అక్కడ చాలా తక్కువ కదా డిస్టెన్స్, దే కెన్ కమ్ అటెండ్ మీటింగ్ అండ్ గో ఆఫ్ అనమాట. వీకెండ్ ఉండొచ్చు, లేకుంటే ఏదైనా ఉండొచ్చు. ఇది పెద్ద అడ్వాంటేజ్. సో నియర్ షోర్గా మెక్సికో కానీ కెనడా వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఇప్పుడు మన ఇండియా నుంచి ఎన్నో 3 షిఫ్ట్లు పనిచేస్తాం మనం. హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, ఆల్ అమెరికన్ కంపెనీస్ కనిపిస్తుంది మీకు. డెల్ నుంచి మీకు వెల్స్ ఫార్గో లాంటి కంపెనీ, మైక్రోసాఫ్ట్ ఇస్ దేర్ హియర్ ఇన్ హైదరాబాద్, ఆరకిల్, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళు పనిచేసేట్టు ఇండియా కోసం కాదు కదా, వీళ్ళందరూ పనిచేసేది యూఎస్ కోసం పనిచేస్తున్నారు. యూఎస్ కోసం అంటే ద ప్రోడక్ట్ ఈజ్ యూఎస్, కానీ మైక్రోసాఫ్ట్ యూఎస్లో ఒకటే అమ్ముతారు కాదు కదా, దే ఆర్ సెల్లింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళు లిస్టెడ్ నాస్డాక్లో కానీ అక్కడ లిస్ట్ ఉన్నారు, దానికోసం వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినప్పుడు ఫస్ట్ టర్మ్లో వచ్చినప్పుడు కూడా ఒక థ్రెట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అమెరికా నుంచి, వీ విల్ గో టు ఐర్లాండ్ ఆర్ సమ్వేర్ ఎల్స్, విచ్ ఇస్ ఇప్పుడు కూడా నాకు నా ట్విట్టర్ పేమెంట్ ఒకటి ఉంటుంది $900 per month, బ్లూ టిక్ కానీ ఎడిటింగ్ ఫెసిలిటీకి. ఎందుకంటే మనం పోస్ట్ చేసిన తర్వాత ఎడిట్ చేయాలంటే నార్మల్ దాంట్లో ఎడిట్ చేయలేదు, ఒకసారి పోస్ట్ అయిపోతే అయిపోతుంది. ఎడిట్ చేయడానికి 1 hour టైం ఇస్తారు. సో దే ఆల్సో గివ్ యూ బ్లూ టిక్ విత్ $900 పేమెంట్ per month. ఆ బిల్లు నాకు ఐర్లాండ్ నుంచి వస్తుంది ఎవ్రీ మంత్. దే ఆర్ ఛార్జింగ్ మీ ఫ్రమ్ అంటే వాళ్ళ సబ్సిడరీ ఎక్కడ పెట్టుకొని వాళ్ళు బిల్ చేస్తున్నారు మన మీద, రెవెన్యూ వాళ్ళు తీసుకుంటున్నారు, యూఎస్కి వెళ్ళట్లేదు ఆ రెవెన్యూ. సో స్లోలీ అమెరికన్ కంపెనీస్ కూడా షిఫ్ట్ అయిపోతున్నారు యూఎస్ నుంచి. అండ్ ట్రంప్ ఇస్ వెరీ క్లియర్ ఆన్ దట్. మాకు బెనియన్లు అండర్వేర్లు చేసే కంపెనీలు అక్కర్లేదు అంటున్నారు. మా దగ్గర హై అండ్ చిప్స్, నెవిడియా లాంటి చిప్స్ తయారు చేస్తున్నారు మాకు కావాలి. మాకు స్పేస్ టెక్నాలజీలో ఫ్రాంటియర్స్ లైక్ ఈయన చేస్తున్న మన ఎలాన్ మస్క్ చేస్తున్న అట్లాంటి స్పేస్ ఎక్స్ లాంటి ప్రాజెక్ట్స్ కావాలి, బ్లూ ఆరిజిన్ అది కావాలి, మాకు ఇది అక్కర్లేదు, మాకు లో ఎండ్ వర్కర్స్ వద్దు. దానికోసం మెక్సికో నుంచి వచ్చి పనిచేసేటోళ్ళంతా అక్కడ అగ్రికల్చర్ సెక్టర్ పనిచేస్తారు చాలామంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో కార్న్కి వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్ వాళ్ళ అదే కదా, సోయాబీన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కార్న్ ఉంటుంది. అది హార్వెస్ట్ చేయడానికి మనుషులు లేరు ఇప్పుడు. స్ట్రాబెర్రీస్ ప్లక్ చేయడానికి మనుషులు దొరకట్లేదు. సో అదొక ప్రాబ్లం ఉంది లోవర్ ఎండ్లో. హయ్యర్ ఎండ్లో ఏమో ఈ ప్రాబ్లం ఉంది, ఏది మనం స్కిల్డ్ వర్కర్స్ ప్రాబ్లం. ఇది సార్ట్అవుట్ చేయాలంటే కవిత గారు ఒకటే ఆప్షన్ ఉంది, యూ హ్యావ్ టు లుక్ ఎట్ న్యూ షోర్స్, న్యూ ప్లేసెస్. మీకు ఇండియాకి రావచ్చు, కానీ చాలామంది ఒకసారి యూఎస్కి వెళ్ళిన తర్వాత నువ్వు వచ్చేసేవారా, ఏమైంది ఉద్యోగం పోయిందా, ఓన్లీ యూఎస్ అయితేనే మిగతా వాటి గురించి ఆలోచించారు. జర్మనీ ఆఫర్స్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఐర్లాండ్ ఏం తక్కువ కాదు. అన్ని కంట్రీస్ వాళ్ళు ఇమిగ్రేషన్ టైట్ చేసేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను వస్తూ చెప్పాను చూడండి కెనడా గురించి. కెనడాలో దే ఆర్ ప్రపోజింగ్ టు బ్రింగ్ డౌన్ ద ఇమిగ్రేషన్ టు 5% ఆఫ్ ద ఒరిజినల్ పాపులేషన్. ఇప్పుడు 35-40 ఉన్నారు అక్కడ. హేటియన్స్ని పంపించేస్తున్నారు. ఇండియన్స్ వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో ప్రొటెస్ట్ చేశారు, మనం మీరు చూసుంటారు. ఎందుకు మీరు వెళ్ళి యూఆర్ నాట్ అసిమిలేటింగ్ వాళ్ళ కల్చర్లో కలవట్లేదు. మీరు మన కల్చర్ మెయింటైన్ చేయాల్సిందే. మన పూజలు మనం చేసుకోవాలి, మన భారత్ మనం తీయాలి, కానీ వాళ్ళకి భారత్ సౌండ్ ఇదంతా వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఎనీవే దట్స్ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. కానీ చదువుకున్న పిల్లలకి మనం మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీకి వెళ్ళారనుకోండి, జర్మనీ హ్యాస్ యూరోపియన్ కంట్రీస్ ఒక అడ్వాంటేజ్ ఉంది కవిత, దే అప్ ఫ్రంట్ చెప్పేస్తారు మీకు వాట్ యూ సీజ్ వాట్ యూ గెట్ అంటారు ఇంగ్లీష్లో. ఇది మీకు H1Bగా మీకు అక్కడ కాదు ఇక్కడ కాదని పెట్టారు వాళ్ళు ఎప్పుడు. సో స్పెసిఫిక్గా చూస్తే కూడా మీరు జర్మనీ చూస్తే మీకు ఒక బ్లూ కార్డ్ ఒకటి ఉందండి, యూ కెన్ టేక్ ఇట్ అండ్ దట్ అలౌస్ యూ వాట్. ఆ బ్లూ కార్డ్ స్కీమ్లో 33 నెలలు మీరు అక్కడ పనిచేసిన తర్వాత స్కిల్డ్ వర్కర్స్కి ఇంక్లూడింగ్ ఇంజనీర్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్కి మీకు పర్మనెంట్ రెసిడెన్సీకి మీరు అప్లై చేయొచ్చు. ఆలోచించండి, అది ఇట్స్ అ బిగ్ అడ్వాంటేజ్.
పర్మనెంట్ రెసిడెన్సీ కాదు, వీళ్ళందరూ వెళ్ళేది అదే. ఎందుకంటే మీకు గ్రీన్ కార్డ్ రావాలంటే అది ఇంకో స్టోరీ. ఇప్పుడు గ్రీన్ కార్డ్ కూడా ఆయన చాలా మొత్తం రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా. ఆలోచించి ఒక గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ కాదు కదా, యూ హెవ్ టు స్టిల్ వెయిట్ ఫర్ యువర్ సిటిజన్షిప్. గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా పెడుతున్నప్పుడు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నారు, ఎందుకు అంత టెన్షన్లో ఉంటారు మీరు? ఇక్కడ నుంచి మీ పిల్లల్ని పంపించేటప్పుడు మిగతా ఆప్షన్స్ కూడా చూసుకోండి. మళ్ళీ థర్డ్ రేట్ యూనివర్సిటీస్ పంపించకండి. ట్రూ. పంపిస్తే చదవం టు ద బెస్ట్ యూనివర్సిటీస్. మన దగ్గర ఏమైపోతుందంటే ఐఐటి తర్వాత ఒక నార్మల్ కొన్ని యూనివర్సిటీ కొన్ని కాలేజెస్ ఉంటుంది, దాని తర్వాత మొత్తం థర్డ్ రేట్ ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని. కానీ అక్కడ పంపిస్తారు వాళ్ళ పిల్లలు ఏదో ఇంజనీరింగ్ చేసుకోవాలని చెప్పి. ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ సో ఈ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఫాస్ట్ ట్రాక్ రూట్లో జర్మనీలో బ్లూ కార్డ్ స్కీమ్ అని ఉంది. అండ్ డెఫినెట్గా ఐ థింక్ ఆర్ పీపుల్ షుడ్, మన దగ్గర ఉన్న పిల్లలు కూడా అక్కడ వెళ్ళి చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసి అక్కడే ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. అండ్ జర్మన్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఈజీ టు లెర్న్. ఐ కెన్ స్పీక్ జర్మన్. నేను కాలేజ్లో ఉన్నప్పుడే జర్మన్ నేర్చుకున్నాను. ఓకే, సో ఇట్స్ అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇఫ్ యూ కెన్ మిస్ప్రొనౌన్స్ ఇంగ్లీష్ యూర్ గుడ్ ఇన్ జర్మన్ అంటారు యాక్చువల్లీ. అదనమాట. ఇంకోటి అంటే జర్మనీ కూడా వాళ్ళ వీసా చాలా క్లియర్గా అప్ ఫ్రంట్ చెప్పేస్తారు. పోయిన సంవత్సరం 2025లో వాళ్ళు 90,000 వీసాలు అప్రూవ్ చేశారు. 90,000 వీసాస్ వర్ హ్యాండెడ్ అవుట్. బహుశా ఈ సంవత్సరం 1,00,000కి వచ్చేస్తుంది. 1,00,000 అంటే తక్కువ కాదు. ఇక్కడ 90,000 వీసా ఇండియన్ ప్రొఫెషనల్స్కి ఇచ్చారంటే నెక్స్ట్ ఇయర్ 1,00,000 కావచ్చు. దాంట్లో ఐటీ వాళ్ళు ఒక 60,000 ఉండొచ్చు. మిగతా హెల్త్ కేర్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, ఇట్లాంటి ఇండస్ట్రీస్లో వాళ్ళకి కావాలి మనుషులు అనమాట. ఇది దెన్ విల్ కమ్ టు జర్మనీ అయిపోయింది. మీకు నెక్స్ట్ ఐర్లాండ్. బెస్ట్ సోర్స్ ఇస్ ఐర్లాండ్ అనమాట. ఐర్లాండ్లో ఒకటి మీ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ అక్కడ కంపేర్ టు యూఎస్. మీరు కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అని ఒకటి ఉంటుంది. ఆ పర్మిట్లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ రెసిడెన్సీ ప్రోగ్రామ్. ఇది హైలీ స్కిల్డ్ వర్కర్స్కి హై డిమాండ్ ఉన్న ఫీల్డ్లోకి. ఈ హై డిమాండ్ అంటే అది సంవత్సరానికి మారిపోతుంది. వాట్ ఈస్ హై డిమాండ్ దిస్ ఇయర్ మే నాట్ బి హై డిమాండ్ నెక్స్ట్ ఇయర్. కానీ ఒకసారి మీరు వచ్చేస్తే ఆ ఫీల్డ్ మన దగ్గర అదే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను కవిత గారు, మన పిల్లలు యావరేజ్ కాకుండా బ్రిలియంట్ ఉంటేనే నడుస్తుంది. దానికోసం ఐఐటీకి వెళ్ళినాడు ఐఐటి, మిగతా వాళ్ళే. ఇట్స్ వెరీ క్లియర్. యూ విల్ నాట్ రియలైజ్ దిస్. మీరు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మీరు ఒక లెవెల్కి వచ్చినప్పుడు మా పైన ఇంకోటి కూర్చున్నాడు వాడు ఐఐటి వాడు అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది దాని డిఫరెన్స్. ఇది అన్ని ఫీల్డ్స్ ఉండే. సీఏ కూడా చాలామంది పిల్లలు సీఏ చాలా టఫ్ అని చెప్పేసి వాళ్ళు ఇంటర్ చేసేసి ఇడిసేస్తారు. లేకుంటే 2 పేపర్లు మిగిలిపోతే చాలా ట్రై చేసిన తర్వాత విసుకొచ్చేసి వద్దని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ యూ కెనాట్ సైన్ అన్ ఆడిటెడ్ స్టేట్మెంట్. అది మర్చిపోకూడదు. సీఏకే ఉంటుంది ఆ పవర్. అది మీరు ఎప్పుడైనా హాఫ్వే ఎప్పుడు ఇడవకండి. నెదర్లాండ్స్ ఇస్ అనదర్ బిగ్ కంట్రీ. మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చు. యూరోప్లో చాలా ఉండండి. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఇండియా దొరకకపోతే ఆస్ట్రేలియా దొరకకపోతే కెనడా, లేకుంటే కెనడా కాకుండా ఆస్ట్రేలియా. అట్లా దీని నడుమిలో కెనడా ఆల్సో చాలా మటుకు యూనివర్సిటీస్ థర్డ్ రేట్ యూనివర్సిటీస్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు కెనడాలో కూడా నేను చెప్పిన మాట, ఇప్పుడు ఇమిగ్రేషన్ టైట్ చేసేస్తున్నారు. మాకు ఓన్లీ హై స్కిల్డ్ వర్కర్స్ కావాలంటున్నారు వాళ్ళు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కెనడా అండ్ ఆస్ట్రేలియాకి మనుషులు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అక్కడ పని చేయడానికి మనుషులు లేరు. సో దే వాంటెడ్ ఇమిగ్రేషన్. కానీ అది ఒక ఫ్లడ్ లాగా అయిపోయింది. వరదలకు వచ్చేసింది మొత్తం. అందరు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. మాకు పర్మనెంట్ రెసిడెన్సీ అది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా లోకల్ పాపులేషన్కి ఉద్యోగాలు లేవు, మీరు వచ్చి మా ఉద్యోగాలను తీసుకెళ్ళిపోయారు. అఫ్కోర్స్ యూ బికమ్ ఏ ఆస్ట్రేలియన్ సిటిజన్ ఆర్ ఏ కెనడియన్ సిటిజన్. కానీ మా వాళ్ళకి ఏం చెప్పాలి మేము? ఎవరైతే అక్కడే ఉన్నారు నేటివ్ రైట్ వింగ్, దానికోసం చూడండి రైట్ వింగ్. బ్రిటన్లో కూడా ఫరాగ్ హీస్ కమింగ్ అప్ నౌ. నెక్స్ట్ పోల్స్ హీల్ బి ద ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. టిపికల్ రైట్ వింగ్. పోలాండ్ ఒక్క ఇమిగ్రెంట్ని కూడా లోపల రానియరు. పోలాండ్ ఇస్ వన్ బిగ్ ఐలాండ్ లాగా అనమాట. పోలాండ్ విత్ ఇన్ యూరోప్ ఇట్స్ బికమ్ ఐలాండ్ ఫర్ నో ఇమిగ్రేషన్ అలౌడ్, నో రెఫ్యూజీస్, నథింగ్ వాళ్ళు. సో రెఫ్యూజీస్ ఇంకో మాట, అది మనం రెఫ్యూజీస్ కాదు కదా. మన హెయిటియన్స్ లాగానో మిగతా వాళ్ళలాగానో బోట్లో రావట్లేదు మనం. వీఆర్ హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్. కానీ మన దగ్గర ఏమైపోతుంది అంటే కాంప్రమైజ్ చేసుకుంటున్నాం మనం. ట్రూ. మన స్కిల్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాం. సో నెదర్లాండ్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. నెదర్లాండ్స్ ఆల్సో గాట్ వెరీ గుడ్ ఆప్షన్. యూరోప్లో అదే మళ్ళీ స్ట్రీమ్ లైన్ ప్రొసీజర్స్ ఉంది వాళ్ళకి. యూఎస్ లాగా ఒక ప్రెసిడెంట్ వస్తే ఒక రూల్, నెక్స్ట్ ప్రెసిడెంట్ వస్తే ఇంకో రూల్ కాదు అక్కడ. ద స్టాండర్డ్ రూల్ ఫర్ ఎవ్రీబడి అనమాట. సో నెదర్లాండ్స్ కూడా మీకు ఓరియంటేషన్ ఇయర్ వీసా అని ఒకటి ఉంటుంది. టెక్ హబ్ అండ్ ఇట్స్ లోకంలో ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్ హబ్స్ అనేది ఈస్ నెదర్లాండ్స్. మనం యూఎస్ అనుకుంటాం కానీ నెదర్లాండ్స్ ఆల్సో చాలా పెద్ద టెక్ హబ్. చాలా మటుకు స్టార్టప్స్ అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కవిత గారు. కానీ మన దగ్గర ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే ఈ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని చూడండి, వాళ్ళు ఏజెంట్లు, వాళ్ళకి కాలేజ్తో టైప్ పెట్టుకుంటారు యూఎస్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో. ఆ కాలేజ్ వాడు వీళ్ళకి డబ్బులు ఇస్తారు. స్టూడెంట్స్ పట్టుకోరండి మీరు. కాలేజ్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు,
ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకుంటారు, పేరెంట్స్ దగ్గర నుంచి, ఇద్దరు దగ్గర నుంచి సంపాదించుకుంటాడు. వాడు చెప్పేది ఏంటంటే అక్కడ వెళ్ళండి, మీరు వెళ్తే మొత్తం రోడ్డు మీద అంతా బంగారం ఉంటుంది, మీరు నడుచుకుంటే వెళ్ళేస్తే ఎంత బంగారం కావాలంటే బ్యాగులు వేసుకోవచ్చు, అంత బాగా సిటీ అది ఇది అని చెప్పి 5 స్టార్ హోటల్లో ప్రెజెంటేషన్ పెడతారు. వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు, మనకైతే వైట్ స్కిన్ చూడంగానే మనం పడిపోతాం. వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో యాక్సెంట్లో మాట్లాడతారు. మీరు వచ్చేసేయండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మీకు నిజం బయటపడుతుంది, దట్ దిస్ పేపర్ ఈజ్ నాట్ ఈవెన్ వర్త్ వాట్ ఇట్ ఇస్ ప్రింటెడ్ ఆన్. క్వాలిటీ లేదనేది. సో మీరు కాంప్రమైజ్ చేయకండి. జస్ట్ టు గెట్ టు యూఎస్ మీరు కాంప్రమైజ్ చేసి అది కూడా స్ట్రిక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు చూడండి యూఎస్లో కూడా ఐ థింక్ నెక్స్ట్ స్టెప్ ప్రెసిడెంట్ ట్రంప్ చేయబోతున్నది. మీరు థర్డ్ రేట్ యూనివర్సిటీని తీసుకొస్తే బంద్ చేసి పడేసేయండి అని చెప్పేసి, వద్దు మాకొద్దు, బెస్ట్ యూనివర్సిటీస్ మెయింటైన్ చేసుకుందాం. మనం కూడా చేయాల్సి ఉండే. మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ 180,000 మంది పాస్అవుట్ అవుతారు తెలంగాణలో. ఎందుకంటే అంతమంది అందులో అక్రిడేషన్ కార్డు కూడా లంచాలు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అనేది తెలంగాణలో మీరు చూడండి 180,000లో 5% మందికి కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేవు. కానీ హోర్డింగ్లో పెడతారు 100% ప్లేస్మెంట్ అని. అంతా ఫేక్. కానీ ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్ కావాలి నెక్స్ట్ ఇయర్కి. సో దట్ ఇస్ అనదర్ సబ్జెక్ట్. బట్ నేను చాలా డిబేట్ చేశాను దీని మీద. ఫస్ట్ మీరు ఆ క్యాంపస్లో 100% ప్లేస్మెంట్ అనేది బంద్ చేసేసేయండి. బికాజ్ ఇఫ్ యువర్ స్టూడెంట్ ఇస్ గుడ్, మీరు బాగుంటే మిమ్మల్ని ఎవడైనా వచ్చి తీసుకెళ్ళిపోతారు. చాలామంది కవిత గారు, దిస్ అన్ అడ్వైస్ టు స్టూడెంట్స్, మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మీరు ఏ కంపెనీలో ఇంటర్న్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని మీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తారు. మీరు కరెక్ట్ 9 గంటలకు వచ్చి 6 గంటలకు వెళ్ళిపోతారా, కాదు మీరు కష్టపడి పని చేస్తారా, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ ఏంటని మోస్ట్లీ 90% ఇంటర్న్షిప్ చేసిన కంపెనీ వాళ్ళే మిమ్మల్ని తీసుకుంటారు. మీరు క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళక్కర్లేదు. కానీ అది కూడా మనం చేయట్లేదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. వాళ్ళు ఇంటర్న్షిప్ అంటే ఏదో చేయాలి కంపల్సరీ, నేనేం చేయాలి, చేసి వచ్చేస్తాను ఇంటర్న్షిప్, వాడు సర్టిఫికేట్ ఇస్తాడు నాకు, అది చాలు. యాటిట్యూడ్ మారాల్సింది. అది మారట్లేదు. మేము చదువుకున్నప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ లేకుండే, అస్సలు లేకుండే. మేము బ్రిటిష్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ పాత పేపర్లు తీసి అడ్మిషన్ కోసం చూస్తుండే మేము. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ టైంలో ఇంటర్నెట్ కూడా లేదు. సో టుడే ఇంత ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీరు కాంప్రమైజ్ చేయకండి. ఇక్కడ ఉన్న థర్డ్ రేట్ యూనివర్సిటీస్ లాగా తెలంగాణలో అక్కడ కూడా థర్డ్ రేట్ యూనివర్సిటీస్ ఉంటుంది, అక్కడ కూడా థర్డ్ రేట్ కాలేజెస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళకండి. యూరోప్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. మీ అమ్మ నాన్నకి పొలాలు అమ్మేసి, ఇల్లు అమ్మేసి, బంగారం అమ్మేసి మిమ్మల్ని పంపిస్తున్నారు. వాళ్ళ హోప్ ఏంటంటే మీరు అక్కడ వెళ్ళి చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి ఆ డబ్బులు సంపాదించి మళ్ళీ వాళ్ళకు ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు కొనిస్తారని అనుకుంటారు వాళ్ళు.